ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అలంపూర్ నియోజకవర్గానికి చెందినటువంటి సోదరుడు ఉన్నారు, అరుణ్ కుమార్. చెప్పండి అరుణ్ కుమార్. అల్లంపూర్ తాలూకా 5 నియోజకవర్గము, 5 మున్సిపాలిటీ. నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను, తెలంగాణ ఉద్యమంలో తిరిగాను. గాయకుడు వేద సాహిత్యం ప్రయాణించాను చంద్రంలో. ఆయన మరణించిన తర్వాత వారికి దూరమయ్యాము. దాని తర్వాత ఉద్యమం రచించడంలో నడుస్తున్నాము. అయితే మా 5 మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులో 13 వార్డులు మేము కేసు చేసుకున్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున. అయితే గత మన గవర్నమెంట్లో ఏ అభివృద్ధి జరిగాయి, కాలువలు కానీ, మురికి కాలువలు కానీ, కుళాయిలు కానీ, నల్లాలు కానీ, ఏమన్నా కానీ మంచి జరిగినాయి. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో నిలబడినటువంటి కౌన్సిలర్ని గెలిపించారు. ఏంది అంత ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఏం చెప్తారు? అక్కడ మా లోకల్లో ఉన్న మా లీడర్లు అనుకోండి, కాంగ్రెస్ లీడర్లు, వాళ్ళ పేర్లు వద్దు, వాళ్ళు చేసే అక్రమాలు మొరమ్మ అనుకోండి, ఇసుక కానీ, దందాలు కానీ, మున్సిపల్ ఆఫీస్లో ఏదైనా పని పోతే డబ్బులు అడగడం కానీ, ఇలాంటివన్నీ వాళ్ళు చేసే. ఇంకోటి 6 గ్యారెంటీస్ ఉన్న రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటో లేదు. ప్రభుత్వం 2 సంవత్సరాల్లో రైతు బంధువు 2 సార్లు వేసింది. ఎలాంటి కళ్యాణ శాతం వరకు ఏది ఎలాంటివి ఇప్పటిదాకా ఏవి ఇవ్వలేదు. ప్రజలు ఎక్కడ పోయినా ప్రమత్తం పట్టిండ్రు. ప్రతి వార్డులో కూడా 250 ఓట్లు 450 ఓట్ల మెజార్టీ చూస్తాం. అంటే వాళ్ళకు లాస్ట్ అంటే మీరు ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గతంలో అవి చెప్పారా, లేకపోతే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయం చెప్పారా? ఏం చెప్పి ప్రజల మనసు గెలుచుకున్నారంటే ఏం చెప్తారు? అక్కడ ఏం చేసామంటే మేము చేసిన డెవలప్ చెప్పినాము, వీళ్ళు చేసే అక్రమాలు చెప్పినాము. మా ఊర్లో ప్రధాన రహదారి ఒకటి ఉంటుంది, గద్వాల 5 రహదారుల అక్రమ మూర్ల మీద కూడా స్లాబ్లు కట్టి కబ్జాలు చేసినారు. ప్రజెంట్ నడుస్తుంది. ఈ రోజు అది ఉంది. అవన్నీ చూపించినాం, వాళ్ళు చేసి తప్పులను చూపించినాము, మేము చేసి అభివృద్ధి చెప్పి ఓట్లు అడిగాము. ప్రజలు బ్రహ్మతో పాటు మాకు ఓట్లు వేసినాం. అంటే మీరు పోగానే వాళ్ళు ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడగానే ఏమంటున్నారు? తిరుగుతున్నారు, ప్రజలే తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగ పార్టీ, దోసుకున్న పార్టీ, దొంగలు అని వాళ్ళే చెప్తున్నారు. మనం అడిగే అవసరం లేదు. కేసీఆర్ మా ఊరు దాదాపు 20 వార్డులు కదా, దాదాపు 20,000 జనాభా మాది. 20 వార్డులలో కూడా మనం ఇచ్చిన అంశం పైన వాళ్ళు వీళ్ళు ఉన్నాయి తప్ప ఎలాంటి డెవలప్ లేదు. సీసీలు ఎలాంటి ఏమి చేయలేదు. వాళ్ళు సంపాదించుకోవడానికి వచ్చి సంపాదించుకుంటుంటారు. కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించిండు, మోసం చేసిండు, దండుకున్నాడు అనే వాదనలు కాంగ్రెస్ పార్టీ నేతలు వినిపిస్తున్నారు. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించిండు, చాలా దోచుకున్నాడు తెలంగాణ రాష్ట్ర సొమ్ముని అని సీఎం రేవంత్ రెడ్డి మిగిలిన మంత్రివర్గంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. సార్ ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, ప్రజల్లో అసెంబ్లీలో మా మీటింగ్లో చెప్తున్నారు కదా, ఉన్న ప్రతి జిల్లాలో ఎస్పీ కార్యాలయం కావచ్చు, కలెక్టర్ కార్యాలయం కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, ప్లస్ మండలం హెడ్ క్వార్టర్లో పోలీస్ కావచ్చు, ఇవన్నీ డెవలప్ చేసినట్టువే కదా. ఇవన్నీ ఆయన చేసి డెవలప్ చేసింది కదా. కానీ ఇవన్నీ కళ్ళకి వాళ్ళకి కనపడవచ్చు. కానీ అక్కడ లోకల్ ఉన్న లీడర్ ప్రజలు తెలుసు కదా, ప్రజలు చూస్తారు కదా. రోజు కలరాసి పోయినా ఇంకోటి వాళ్ళు కనపడతారు డెవలప్ అనేది ఏంటనేది. అంటే ఇప్పుడు నేటి పత్రికల్లో చూస్తున్నట్లయితే ఖమ్మంలో వెలగపట్ల గ్రామంలో కూలుస్తున్నారు, దాన్ని భూదాన్ బోర్డుకు సంబంధించిన ల్యాండ్, ఇది ప్రభుత్వ భూమి అని చెప్తున్నట్టు పరిస్థితి. ఈ కూల్చడం సరైనదా కాదా? ప్రభుత్వం దృష్టిలో ఏమంటారంటే మేము చెరువులను, కాలువలను, నదులని పరిరక్షిస్తున్నామని ప్రభుత్వం అంటుంది. ఇది ఎలా చూడవచ్చు? సార్ వాళ్ళు అమ్ముకోవడానికి ఇసుక కావాలి. ఇసుక అమ్ముకోవాలంటే బాగులు డ్యామ్ పలగొట్టాలి, ఇసుక అమ్ముకోవాలి. ఎక్కడ ఊరిపేట ఎక్కడ పెద్ద పెద్ద మన మొరం ఉంటే అవి దోక్కుంటున్నారు. ఎక్కడ ఎందుకే మా 5 మున్సిపాలిటీలోనే 3వ 4వ వార్డు అవుతుంది. పర్దపురం పక్క విలేజ్, ఆమ్లెట్ విలేజ్. ఆ విలేజ్ లో ఒక గుట్ట ఉంటుంది, పెద్ద గుట్ట, మొరం గుట్ట. 2 సంవత్సరాలు గుట్ట కిందికి వచ్చింది టోటల్ గా. ఆ విధంగా వాళ్ళు చేస్తుంటారు బహిరంగంగా. ఇంకా పేరు మీకు మా మాజీ ఎమ్మెల్యే పేరు మీకు తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసే ప్రతి ఒక్కటి. మొన్న కూడా 6 లైన్ 8 కోట్లు వసూలు రాజా కలెక్టర్ ఒక మేడం గారిని కూడా భయపడిచిండు. అది కూడా వాయిస్ ప్రతి ఒక్కరికి వచ్చింది. తెలంగాణతో రికార్డు అయ్యారు. అంటే ఇప్పుడు హైడ్రా పేరు మీద కొన్ని అక్రమంగా కట్టినటువంటి కట్టడాలను పూజిస్తున్నాం, ప్రభుత్వ ఆస్తులు కాపాడుతున్నామని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సార్ ఇప్పుడు ఎక్కడైతే కూల్చిండ్రో అక్కడ మనమే పోదాం. అక్కడ ప్రజలు అడుగుతాం, వాళ్ళు చెప్తారు కదా, ఎందుకు కూర్చొని వాళ్ళే చెప్తారు కదా, మనం వాళ్ళే చెప్తారు కదా, వీళ్ళు ఎంత దుర్మార్గం వాళ్ళే చెప్తారు కదా. అంటే కూల్చడం సరైందా కాదు? ఎందుకు మరి పేదల ఇంట్లో కూర్చేయడంలో చూపిస్తున్నటువంటి శ్రద్ధాసక్తులు బడా నాయకుల ఇండ్లకు కానీ, బడా నాయకుల ఆక్రమించినటువంటి కట్టడాలకు జోలికి ఎందుకు వెళ్తలేదు అంటే ఏం చెప్తారు? చెప్పాల్సి మీకు తెలుసు. వీళ్ళకి ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బుల కోసం వీళ్ళు ఇల్లు ఏం కాదు కదా, మన ఇంట్లో ఇల్లు కూడా గుంజుకుంటారు వాళ్ళు. మళ్ళీ వచ్చేసారి అధికారంలోకి ఎవరు వస్తుంది? మన తెలంగాణ జాతీయత పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవుతారు. నేనే వస్తాం, మరి 5 సంవత్సరాలు ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మనం పోంపాండి మన సార్. ఇప్పుడు మా మున్సిపాలిటీ చెప్తుంది కదా మీకు ఎవరనేది.
సార్ తెలంగాణ ఒక లెక్క అయితే మన అడిగారు ఒక లెక్క. మన అడిగారులో అల్లంపూర్ 3 మున్సిపాలిటీలు ఉన్నాయి, 3 రెండు కైసం చేసుకున్నాం. ఇంకోటి కూడా అంటే మన బిఆర్ఎస్ పార్టీ వాళ్ళే రెబల్ కేసి గెలిచిండ్రు సింహం గుర్తించి. ఏంది మరి ఈ బొమ్మ? మా మిత్రుడు, నా సహోదరుడు, నా గురువు, రాజకీయ గురువు, మా ఎవరైనా వేదా సాయిచంద్ రాష్ట్ర మాజీ గిడ్డంగి శాఖ చైర్మన్. ఎప్పుడు వేసుకున్నావు ఈ బొమ్మ? ఆయన చనిపోయిన 3 రోజులు. నేను ఉద్యమం అంటే రజనీ ఉద్యమంతో కలిసి ఉద్యమం చేసుకున్నాం. తెలంగాణలో మొత్తం మేము ఫస్ట్ మేము ఇద్దరం వేసుకున్నాం. అంటే అభిమానం, గుండెల్లో ఉన్న అభిమానం చేతి మీద గుండెలో అభిమానం ఉంది. ఈరోజు ఈ స్టేలో ఉన్నట్టు కూడా ఆయన ఇచ్చిన ఆర్థిక సహాయం అనుకోవచ్చు, ఆయన చేసిన మేలే నన్ను ఈరోజు కంపెనీ స్టేజ్కి వచ్చింది. ప్రత్యేకించి నువ్వు సాయి చంద్ గారి ఫోటోని చేతి మీద వేస్తున్నావు కాబట్టి, ఇప్పుడు సాయి చంద్ మన మధ్య లేదు కాబట్టి రజనీ గారు ఎలా ఉంటారు, ప్రజలతో ఎలా మెసేజ్? మొన్న ఉద్యమకు అమన్గల్ ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు. 15 వార్డులు ఉన్న అమన్గల్లో 8 వార్డులు బీఆర్ఎస్ కైసం చేసుకున్నది. అంటే ప్రజలు ఉన్నట్ట లేనట్ట. మిగతా 7 వార్డులో 6 వార్డులు బీజేపీ, 1 వార్డు కాంగ్రెస్ వచ్చింది. అక్కడ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఏకసం ఓటేసుకుని గెలుచుకున్నారు. రజనీ గారిని ఏ పొజిషన్లో చూడాలనుకుంటారు ప్రజలు? రాబోయే ఎలక్షన్లో తెలంగాణలో పెద్దలు కేటీఆర్ గారు, హరీష్ రావు సార్ గారు, కేసీఆర్ గారు అందుకు ఎక్కడ టికెట్ ఇచ్చిన మా ఉమ్మడి మామూలుగా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. గెలిపించుకుంటారా మరి? ఖచ్చితంగా గెలుచుకుంటాం. నేను మొన్న కూడా ఆమరణంలో 4 రోజులు ప్రచారం చేశాను. ఎక్కడ పోయినా కూడా కారు గుర్తు ఓటేస్తారు. ఉద్యమం కూడా అదే ఆదరణ ఉన్నది, అదే విధంగా జరిగింది.